జై గోమాత. నా పేరు వినోద్ కుమార్. నేను న్యాయవాదిని, మరి అది గో సంరక్షకుడిని. అదేవిధంగా మాతో పాటు ఉన్నటువంటి అందరూ గోరక్షకులు. ఈరోజు మేము ఈ నాగోల్ దగ్గర ఉన్నటువంటి ఫతులగూడలో మీరు చూస్తున్నటువంటి వెనకాల బోర్డు అనిమల్ కేర్ సెంటర్, ఇక్కడికి వచ్చాము. ఎందుకనగా నిన్న మన శంషాబాద్ ఓల్డ్ పిఎస్లో దాదాపు 30కి పైగా ఉన్న ఎద్దుల ఆవుల ఉన్న కంటైనర్ పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం కేసు ఫైల్ చేసిన తర్వాత మన ఏదైతే శంషాబాద్ ఓల్డ్ పిఎస్ నుంచి జియాగూడకి గోశాలకి తరలిస్తుండగా పోలీసులు మధ్యలో ఓవైసీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించి, అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్సీ ఈ యొక్క లారీని అడ్డుకొని గోశాలకు పోకుండా ఇక్కడ మన ఏదైతే అనిమల్ కేర్ సెంటర్ ఉంది ఇక్కడికి తరలించడం జరిగింది. మరి ఇక్కడ పెట్టడం వల్ల మాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చేసి జిహెచ్ఎంసీ వాళ్ళ త్రూ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చేసి బెదిరించి ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి వాళ్ళకి రిటర్న్ ఇస్తారేమో అనేది మాకు ఒక డౌట్గా ఉంది. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే గోశాలకి వెళ్ళే జియాగూడలో అయితే కామధేను గోశాల ఉంది, అక్కడికి వెళ్ళే బండి ఇక్కడికి రావడము వాళ్ళ ప్రెజర్ వల్లనే వచ్చింది, ఎంఐఎం ప్రెజర్ వల్ల. కావున ఇక్కడ ఉన్న క్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ 30కి పైగా పశువులను అన్నీ ఆవులు ఎద్దులు అన్నీ కూడా మన జియాగూడ గోశాలకి తరలించవలసిందిగా కోరుతున్నాము. ఏమనంటే చట్టపరంగా కొట్లాడాలి, కానీ ఇట్లా మార్గ మధ్యలో వచ్చి ఆపేసి గుండాయిజం చేస్తూ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తూ ఉల్టా గోరక్షకులకి కేసులు పెట్టి ఇట్లా ఇబ్బంది పెట్టడం సరికాదు. కాబట్టి వాళ్ళపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆవులు ఎద్దులన్నీ గోశాలకి తరలించాలని కోరుతున్నాం. లేని ఎడల మేము చట్టపరంగా ఏ విధంగా మేము ముందుకెళ్ళి కాపాడాల్సి వస్తుందో కాపాడతాము. జై గోమాత. జై గోమాత. ఏం కాదు